హలో అండి. అందరికీ నమస్కారం. నేను శ్రేయ రెడ్డిబోయిన. ఐయామ్ ఫ్రమ్ హైదరాబాద్. నేనొక ట్రాన్స్ మహిళను. నేను గత 10 ఏళ్లుగా ఒక ప్రైవేట్ సంస్థలో, వెల్స్ ఫార్గో అనే ప్రైవేట్ సంస్థలో వర్క్ చేస్తున్నాను. యాస్ ఎ సీనియర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. నేను నా ట్రాన్సిషన్ అనేది చాలా ఒడిదుడుకులతో జరిగినా కూడా ఇండిపెండెంట్‌గా ఒక ట్రాన్స్‌జెండర్ అంటే కేవలం భిక్షాటన, ఇంకా కడుపు వృత్తి కాకుండా ఇలా కూడా బ్రతకొచ్చు. ఇండిపెండెంట్‌గా చదువుకొని జాబ్ చేస్తూ కూడా సమాజంలో ఒకరిలాగా బ్రతకొచ్చు అని నన్ను నేను నిరూపించుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ కష్టంలో నాకు చాలామంది తోడు ఉన్నారు. నా కమ్యూనిటీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ చాలామంది తోడున్నారు. అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని అనుకోకూడదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ ట్రాన్స్‌జెండర్స్ గురించి కూడా మనకి ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల గురించి అవేర్‌నెస్ వస్తుంది సొసైటీలో. అలాంటి సొసైటీలో నేను ఇంత దూరం వచ్చాను అంటే అది నేనొక వరంగా భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న కారణం ఏంటంటే, ఈ ట్రాన్స్‌జెండర్ స్వాభిమాన అవార్డ్స్ 2025కి నన్ను నేను విద్యా, ఉపాధి రంగంలో నామినేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ విద్యా, ఉపాధి అనేది చాలా ముందుకు తీసుకొచ్చింది. అండ్ నేను చిన్నప్పటి నుంచి నేనొక ట్రాన్స్‌జెండర్ ఫీలింగ్స్ నా లోపల ఉన్నా కూడా నేను విద్య అనేది ఎప్పుడూ పక్కన పెట్టలేదు. అండ్ మా డ్యాడీ కూడా ఎప్పుడూ కూడా నన్ను విద్య గురించి చాలా ప్రోత్సహించేవారు. అంటే వాళ్ళకప్పుడు తెలియకపోవచ్చు నేనొక ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని అని. బట్ వాళ్ళు నన్ను విద్య గురించి చాలా ప్రోత్సహించారు. అండ్ అలా నేను విద్యను అభ్యసించిన తర్వాత నేను జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత నా గురించి నేను బయట పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ముందున్న వివక్షత నాకు తెలుసు కాబట్టి అలాంటివేవి ఫేస్ చేయకూడదు. సో, నన్ను నేను నిరూపించుకొని ఒక జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత నేను ఆ జాబ్‌లో సెటిల్ అయిన తర్వాత నన్ను నేను చూపించుకోవాలి అని నేను చాలా ముందడుగు వేశాను. అలా నేను జాబ్‌లో జాయిన్ అయిన 6 మంత్స్‌కి నన్ను నేను ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తిగా నేను లోకానికి పరిచయం చేశాను. ముందుగా మా ఇంట్లో పరిచయం చేశాను. ఆఫ్‌కోర్స్ ఎవరింట్లో కూడా ఎవరు ఒప్పుకోరు. అలాగే నా విషయంలో కూడా జరిగింది. బట్ అలాంటి ఒడిదుడుకుల్ని కూడా తట్టుకొని ఈరోజు నా ట్రాన్సిషన్ జరిగి 6 ఇయర్స్ అవుతున్నా కూడా నేను ఎక్కడ కూడా నేను జాబ్ మానకుండా అదే స్ట్రిక్ట్‌గా, అదే కంటిన్యూయస్‌గా నేను జాబ్ చేస్తూ అందరికి ఒక ఇన్‌స్పిరేషన్‌గా నిల్చున్నాను. ఈ వ్యవధిలో ఈ ట్రాన్స్‌జెండర్‌గా నేను మారిన తర్వాత నేను జాబ్ చేసే వ్యవధిలో ఎలాంటి ఒడిదుడుకులున్నా కూడా నేను ఎక్కడ కూడా అడుగు బయట వేయకుండా ప్రతీదీ నా అందులో నేను చూసుకుంటూ నేను వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఈవెన్ మా ఇంట్లో మా అమ్మ కూడా నన్ను నేను ట్రాన్స్‌జెండర్ వ్యక్తిగా మారతాను అన్నప్పుడు నాకు చాలా ఛాలెంజెస్ చేసింది. అందులో ముఖ్యంగా మూడే 3. ఒకటి నాకు ఎక్కడ కూడా ఎవరు ఇల్లు అద్దెకివ్వరని. రెండోది నాకు అసలు చేసిన జాబ్ కూడా నన్ను మానిపిస్తారని. మూడోది నువ్వు కేవలం ట్రాన్స్‌జెండర్‌గా మారినంత మాత్రాన నీ జీవితంలో ఎవరో వచ్చి నిన్ను ప్రేమిస్తారా అని 3 ఛాలెంజెస్ నాకిచ్చింది. అలాంటి ఛాలెంజెస్‌లో నేను ఇప్పటివరకైతే 2 ఛాలెంజెస్‌ని నిలబెట్టుకున్నాను. ఒకటి నన్ను నేను ఎవరో నాకు ట్రాన్స్‌జెండర్‌గా ఇవ్వకుండా నేను ఒక 7 ఇయర్స్ నుంచి రెంట్‌కున్నా గూడా గత సంవత్సరమే నేను నన్ను చాలా కష్టపడి నేనొక హోమ్ లోన్ అనేది పెట్టుకొని నా కొత్త ఇంటిని నేను కొత్త ఇంటి కలని నేను నెరవేర్చుకున్నాను. ఇప్పుడు నా సొంత ఇంట్లో నేనుంటున్నాను. ఆ ఛాలెంజ్‌ని నేను మా అమ్మకి నిరూపించాను. ఇంకా రెండో ఛాలెంజ్ నీకు జాబ్ ఇవ్వరు మానిపిచ్చేస్తారు అని అన్నారు. కానీ అలాంటి పొజిషన్ కూడా నేనెక్కడ కూడా ఎక్కడ ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా, ఎక్కడ ఎలాంటి సొసైటీని ఇబ్బంది పెట్టే పనులు కానీ, లేకపోతే వర్క్ ప్లేస్‌లో ఇబ్బంది పెట్టే పనులు కానీ, ఎలాంటి పనులు చేయకుండా నన్ను నేను నిరూపించుకోవడానికి నేనెలా ఉండాలో ఉంటూ, నన్ను నేను బయట చెప్పుకుంటూ, అలాగే నా వర్క్ ఇప్పటివరకు కంటిన్యూ చేసుకొని నేనెక్కడ కూడా జాబ్‌లో ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా, అలాగే నన్ను చూసి వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అయ్యి మా ఆఫీస్‌లో నేను ట్రాన్స్‌జెండర్ అని తెలిసిన తర్వాత నాకెలాంటి అవసరాలున్నాయి, నాకు అంటే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఎలాంటి అవసరాలున్నాయని కూడా తెలుసుకొని నాతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎలా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఒక వర్క్ ప్లేస్‌లో వర్క్ చేయాలి అంటే ఎలాంటి సదుపాయాలు కావాలని వాళ్ళు కూడా తెలుసుకొని, ఇప్పుడు సెపరేట్ వాష్‌రూమ్స్ కానీ, లేకపోతే మెడికల్ పాలిసీ కానీ, ఇంకా ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేశారు ప్రైడ్ నెట్‌వర్క్ ద్వారా. సో, ఇప్పుడు మా హైదరాబాద్ వెల్స్ ఫార్గో ఆఫీస్‌లో నాతో పాటు ఇంకా 8 మంది ట్రాన్స్‌జెండర్ వుమెన్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే గేస్ కూడా వర్క్ చేస్తున్నారు. సో, ఇలా ఇంత అవేర్‌నెస్ వచ్చింది. నాకు తెలిసినంత వరకు చాలామందికి తెలుసు ఐ యామ్ ద ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ వుమన్ ఇన్ వెల్స్ ఫార్గో ఇన్ హైదరాబాద్. సో
నేను ఎలాంటి అవేర్‌నెస్ తీసుకొచ్చాను అనేది నాకు తెలుసు. అండ్ అలాగే నేను ఇలాంటి సదుపాయాలు కలిగించడానికి ఎలా ముందడుగు వేశానో కూడా నాకు తెలుసు. సో, అలా ఇప్పుడు మేమందరం కూడా ఆల్‌మోస్ట్ ఒక 8 మెంబర్స్ ట్రాన్స్‌జెండర్ వ్యక్తులం వర్క్ చేస్తున్నాము వెల్స్ ఫార్గోలో. కేవలం హైదరాబాద్‌లో నేను చెప్పేది. ఇంకా బెంగుళూరు, చెన్నైలో కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే యూఎస్‌లో అంటే చెప్పనక్కర్లేదు. అక్కడ ఎలాంటి డిస్‌క్రిపెన్సీ ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు కాబట్టి అక్కడ వర్క్ చేస్తున్నారు. సో, నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇప్పుడున్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా అంటే కొత్తగా వచ్చే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా విద్యను మాత్రం పక్కదోవ పట్టకుండా, విద్యను మాత్రం పక్కన పెట్టకుండా, విద్యను అభ్యసించి ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని, జీతం తక్కువున్నా సరే నేను ఒక కేవలం 13,000 జీతానికి నేను స్టార్ట్ చేశాను నా కెరియర్‌ని. ఇప్పుడు నేను అంచెలంచెలుగా సాలరీ పెరిగింది. సో, నా ఉద్దేశంలో సాలరీ కన్నా కూడా మనకొక రెస్పెక్ట్ అనేది మనం సంపాదించుకుంటే మనం ఎక్కడైనా బ్రతకగలము. ఎందుకంటే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులంటే ఎంతటి చిన్న చూపుందో మనకు తెలుసు. అలాంటి పొజిషన్‌లో మనం ఇంత దూరం వచ్చాం. ఇంత అవేర్‌నెస్‌ని, ఇంత ఫెసిలిటీస్‌ని అండ్ ఒక ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్‌ని మేబీ చాలా తక్కువ ఉండొచ్చు. బట్ స్టిల్ కంపేర్ టు 10 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇప్పుడు చాలా అవేర్‌నెస్ కూడా వచ్చింది. చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. సో, అలాంటి ఆపర్చునిటీస్‌ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి పక్కద్రోవ పట్టకుండా నేను ఇంత దూరం వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే నా తోటి ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా ఇలాగే ఎక్కడ కూడా స్టెప్ బ్యాక్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చదువుకొని జాబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో, ఈ రకంగా నేను విద్య, ఇంకా ఉపాధి రంగంలో నా కృషి నేను చేసుకుంటూ, నేను ఒకరికి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటూ ఇంత దూరం వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే నా తోటి ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ ఇలా విద్యా, ఉపాధిని అభ్యసించి వాళ్ళ జీవితంలో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ మోరోవర్ నా జీవితంలో, నా ట్రాన్సిషన్‌లో కూడా నాకు పెద్దవాళ్ళు, మా ట్రాన్స్‌జెండర్ పెద్దవాళ్ళు చాలామంది సహకరించారు. అందులో ముఖ్యంగా రచనమ్మ గారి గురించి నేను మెన్షన్ చేయాలి. ఆవిడ ఎప్పుడు కూడా తన దగ్గరికెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఎలాంటి తిరస్కరించకుండా ప్రతీదీ నాకు సలహాలు, సూచనలతో నాకు వెన్నంటే ఉన్నారు. ఇంకా నా ట్రాన్స్‌జెండర్ సోదరీమణులు కూడా చాలామంది ఉన్నారు. అండ్ అందుకే చెప్తున్నాను ఏదైనా మనం ఒక స్టెప్ ముందుకు తీసుకున్నప్పుడు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే మనం సక్సెస్ అవ్వాల్సిన పని లేదు. అట్‌లీస్ట్ అందులో రాణిస్తున్నాము అంటే సక్సెస్ అయినట్టే లెక్క. అందుకే ఎవరు కూడా ఎంప్లాయ్‌మెంట్ అనేది అంత ఈజీగా తీసుకోకుండా ఎంప్లాయ్‌మెంట్‌లో ముందుకెళ్ళాలి. సో, నా అచీవ్‌మెంట్స్ ఎంప్లాయ్‌మెంట్‌లో అంటే నేను ఎక్కడ కూడా ఎలాంటి రిమార్క్ అవ్వకుండా, అలాగే నేను ముందుంటూ ఒక ప్రైడ్ నెట్‌వర్క్‌లో ముందుంటూ నా తోటి ట్రాన్స్‌జెండర్ వుమెన్ వ్యక్తులకి నేను ఆసరాగా ఉంటూ వాళ్ళని చేస్తూ వెల్స్ ఫార్గోలో ఇంతవరకు వర్క్ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ మోరోవర్ ఫ్యూచర్‌లో కూడా ఇంకా మన తెలంగాణ ప్రజలు గాని, తెలంగాణ ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు ఎంప్లాయ్‌మెంట్‌కి ముందడుగు వేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇది నా అచీవ్‌మెంట్ అండ్ ఈ విద్యా, ఉపాధి రంగంలో నేను ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది నా నామినేషన్‌ని స్వీకరిస్తారు అని జ్యూరీ సభ్యులందరికీ నేను మరొకసారి విన్నపించుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.